ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క ప్రత్యేకమైన వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాను. మనము అపోస్తుల బోధన గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తుల్లో అనగా అర్థం ఏమిటి, అపోస్తులు అనగా అర్థం ఏమిటి, అలాగనే ఎన్ని రకాలైనటువంటి అపోస్తులు ఉన్నారు, ఆ యొక్క సంగతులను ఆలోచన చేసాం. ఈ యొక్క సమయమందు అపోస్తులకు దేవుడు ఎందుకు బోధన అప్పగించాడు, అపోస్తులకే ఎందుకు బోధను అప్పగించాడు, వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఆ యొక్క విషయాలను ఆలోచన చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో మనకు ఈ విధంగా ఉంది. ఒకసారి చదువుదాం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజే వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి అని. మీరు గమనించండి, ఇక్కడ ఏమని అంటున్నాడు అంటే, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా, మీరు నేర్చుకున్న యొక్క బోధకు అంటే అపోస్తుల బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజే వారిని కనిపెట్టి ఉండుటని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అట్టి వారిలో నుండి తొలగిపోవడి. ఎందుకు అట్టి వారిలో నుంచి తొలగిపోవాలి అని అంటున్నాడు అంటే 18వ వచనంలో, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనుషులను మోసపుచ్చుదురు. కాబట్టి ఈ వచనాన్ని మనము జాగ్రత్తగా గ్రహించినట్లయితే, మీరు నేర్చుకున్న బోధకు అంటే అపోస్తుల యొక్క బోధకు వ్యతిరేకమైన ఏ బోధ వచ్చినా కానీ అది భేదములు ఆటంకములు కలుగజేస్తుంది. అపోస్తుల బోధన బోధించకుండా బోధించే ప్రతివాడు కూడా క్రీస్తుకు దాసులు కాదు, తమ కడుపునకి దాసులు. వారు ఇంపైన మాటలు చెప్తారు, ఇచ్చకముల మాటలు చెప్తారు, నిష్కపటుల మనుషులను మోసపుచ్చుతారు. ఈ విషయాలు చెప్పబడింది. కాబట్టి అపోస్తుల బోధ ఎందుకు బోధించాలి, అపోస్తులకి ఎందుకు దేవుడు బోధన అప్పగించాడు, ఆ యొక్క సంగతులను మనము ధ్యానిద్దాం. అపోస్తులకు మాత్రమే ఎందుకు బోధన అప్పగించారు, వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేసి అంటే, నెంబర్ 1, అపోస్తులకు దేవుడు ఈ యొక్క బోధన అప్పగించడానికి వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు, లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఇందులో మనం గుర్తించాల్సింది ఏమిటంటే, పేతురు రాత్రంతయు చేపలు పట్టడానికి వెళ్ళి, రాత్రంతయు పట్టినా కానీ చేపలు వేటకెళ్ళి రాత్రంతా పట్టినా కానీ వాళ్ళకి ఏం దొరకలేదనంట. దొరకపోయేసరికి యేసు ప్రభు ఒక మాటను బట్టి, మీరు బల వేయండి అనే ఒక మాటను బట్టి, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి.
ఇందులో మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ఆ రాత్రంతయు ప్రయాసపడినా కానీ ఏం దొరకలేదు. దొరకకపోతే ప్రభువైన యేసుక్రీస్తు మాట నిమిత్తం మాటను బట్టి వలలు వేసారనంట. వలలు వేస్తే వాళ్ళు చేపలు పట్టుకున్నారు. కాబట్టి ఇందులో మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాటను బట్టి పౌలు గారు వల వేయడం జరిగింది. ఇలాగూ ప్రభువైన యేసుక్రీస్తు మాటను బట్టి వాళ్ళు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మాటను బట్టి వాళ్ళు వల వేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి అనేకమైన చేపలు దొరికింది. అయితే మీరు గుర్తించండి, మత్తయి సువార్త 9:9 మత్తయి సువార్త 9:9 యేసు అక్కడ నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టన వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. ఇక్కడ మనం మత్తయిని గురించి మనం చూసినప్పుడు, మత్తయి తన యొక్క సుంకపు మెట్టన వద్ద కూర్చుండి తన యొక్క ఉద్యోగం తాను చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటున్న యొక్క మత్తయిని నన్ను వెంబడించు అని యేసు ప్రభు మాట చెప్పగానే ఉన్న పాటుని తన యొక్క ఉద్యోగాన్ని విడిచి వెంబడించినవాడు. ఉన్న పాటున తనకు ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. మీరు గమనించండి, అపోస్తలులు ప్రభువైన యేసుక్రీస్తు పిలుపునకు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించారనంట. అపోస్తలులకు ఎందుకు బోధన అప్పగించాడు? బోధన అప్పగించడానికి గల కారణాలు ఏంటి? మొదటి కారణం ఏమిటంటే, అపోస్తలులు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించారనంట. సమస్తాన్ని విడిచిపెట్టి ఉన్న పాటునే. ఇక్కడ మత్తయి గారిని చూసినప్పుడు, యేసు అక్కడ నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టన వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించాడు. తనకు ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెంబడించాడనంట. అంటే అపోస్తలులాగు వారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించారు. ఆ వెంబడించిన వారిలో ఎలాంటి యొక్క ఆలోచన కలిగి వెంబడిస్తున్నారు అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనంలో, సీమోను పేతురు, ఇక్కడ సందర్భము మనకు అర్థం అవ్వాలి. సందర్భం అర్థం అవ్వాలి. 64వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు సందర్భం అర్థమవుద్ది. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారెవరో, తను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యుద్ధకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితే నన్ను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అనేక మంది యేసు ప్రభు నుంచి వెనక్కు తిరిగిపోతున్నారు. అనేక మంది ఏం చేస్తున్నారు అంటే, యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోతున్న యొక్క సందర్భం అది. ఆ సందర్భంలో కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అని 12 మందిని అడిగారు. తన యొక్క శిష్యులను, మీరు కూడా వెళ్ళిపోవాలనేసి ఉన్నారా అని ప్రభువైన యేసుక్రీస్తుని అడిగితే, ఆ అపోస్తలులు చెప్పినటువంటి ఒక మాదిరిని మనము గ్రహించాలి. అపోస్తలుల పక్షాన పేతురు ఇలాగూ ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారిలో ఎలాంటి యొక్క
అభిప్రాయం ఉంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాటల్లో నిత్య జీవం ఉంది, నిత్య జీవంను పొందుతాము అనేటటువంటి ఒక విశ్వాసం కలిగి ఉన్న పాటున సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించారు. క్రీస్తును వెంబడించడానికి వారు సమస్తాన్ని వదులుకున్నారనంట. అంటే ఏం చేశారనంటే త్యాగం చేశారు, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించారు. ఆ వెంబడించిన వారు ఎలాగో వారి యొక్క జీవన శైలి ఉంది అంటే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించున్నాను. వారి యొక్క జీవితము క్రీస్తే నా యందు జీవించున్నాడు, విశ్వాసం మూలంగా క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అనేటటువంటి ఒక విశ్వాసం కలిగి జీవించేవాడిని నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు, నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను అని చెప్పగలిగేంత విశ్వాసం కలిగిన వారు ఆ యొక్క విశ్వాసమును బట్టి సమస్తాన్ని విడిచిపెట్టారు, సమస్తాన్ని వదులుకొని ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించారు. ఆ సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించిన వారిని దేవుడే ప్రభువైన యేసుక్రీస్తుకు ఆ యొక్క అపోస్తులను అప్పగించాడనంట. దేవుడే అపోస్తులను ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం, లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు, లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు ఎవరునంటే అపోస్తులు. దేవుడే ఆ యొక్క అపోస్తులను ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించాడు. అప్పగించిన కారణంను బట్టి దేవుని యుద్ధ తాను ఏదైతే నేర్చుకుని ఆ బోధన తీసుకొచ్చాడో, ఆ యొక్క మాటలను తీసుకొచ్చాడో, ఆ మాటలు అపోస్తులకు అప్పగించాడనంట. 7వ వచనంలో